గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఏజాకే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. చాలామంది మానసిక వైద్యం, మానసిక రోగం, మానసిక లక్షణాలు అంటే ఇప్పటికీ కూడా నమ్మలేని స్థితిలో, అబ్బే మా పిల్లవాడికి జబ్బు ఏంటి, మానసిక రోగి ఏంటి ఛాత్ అని కొట్టిపారేసేవాళ్ళు, తన భార్యకు వచ్చినా, భర్తకు వచ్చినా, బిడ్డలకు వచ్చినా కాదు అని మూర్ఖంగా వాదించేవాళ్ళు, ఇప్పటికీ గాలో దెయ్యమో భూతమో పూనింది, అందుకే ఇలా వీడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, విచిత్రంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే డల్ అయిపోయాడు, చస్తానంటున్నాడు, ఇలాంటి ఎఫిలియేషన్స్, మూఢనమ్మకాలు, అదే మానసిక వైద్యం అంటేనే అంటరానితనం, స్టిగ్మా. అంటే అమ్మో మా అమ్మాయికి మానసికమైన జబ్బు అంటే రేపు భవిష్యత్తులో పెళ్ళి అవుతుందా, ఇంకేమన్నా అసలు పెళ్లి చూపులు సంబంధాలు వస్తాయా అనే ఒక భయం, ఒక అపోహ ఆ పేషెంట్ల యొక్క మానసికమైన జబ్బుని పెంచి వాళ్ళని జీవితాన్ని నాశనం చేసేదానికి దోహదపడుతున్నారు. ఇది తప్పు. అపోహలు, స్టిగ్మాలు, భ్రమలు వద్దు. సైంటిఫిక్గా ఆలోచిద్దాం. శారీరకమైన అనారోగ్యం వచ్చినప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా అయితే వైద్యం చేయించుకుంటారో, మానసిక అనారోగ్యం కలిగినప్పుడు మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి చక్కటి వైద్య చికిత్స చేయించుకోవాలి, తప్పదు. ఆ చిన్నపాటి జబ్బు ఆ రూట్ లెవెల్లో ఉన్నప్పుడే మనం వైద్యం చేసి వాళ్ళని చక్కగా చేసి సమాజానికి యూస్ఫుల్గా, ప్రొడక్టివ్గా మన కుటుంబ సభ్యుడిని తీర్చిదిద్దాలి తప్ప ఒక మానసిక రోగిగా ఎందుకు పనికిరాని వాడిగా. ఎందుకంటే మానసిక రోగాల్లో అనేక కాంప్లికేషన్స్ ఉన్నాయి. వృత్తిని నష్టపోతారు, వర్క్ని నష్టపోతారు, సమాజంలో వెలివేయబడతారు, లేకపోతే దాంపత్యాన్ని కోల్పోతారు, లేకపోతే కుటుంబం, భార్యాభర్తలు విడిపోవటం, గొడవలు జరగటం జరుగుతుంది, ఆర్థికంగా నష్టపోతారు, ఉద్యోగంలో సస్పెండ్ అవటం, డిస్మిస్ అవటం జరుగుతుంది. ఎందుకు పనికిరాని వ్యక్తిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అలా మన బిడ్డలో, మన కుటుంబ సభ్యులు అవ్వాలని మనం కోరుకోకూడదు. స్టిగ్మాని వదిలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్నపాటి జబ్బు అప్పుడే మొదల్లో ఉంది, రూట్ లెవెల్లో ఉంది, చక్కగా ట్రీట్ చేయించుకొని మంచిగా మన కుటుంబ సభ్యుల్ని నిలుపుదాం సమాజంలో అనే ప్రయత్నం మనం అందరం చేయాలి. లీవ్ ద స్టిగ్మా అండ్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ విత్ లాట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. సో మానసిక ఆరోగ్యం మనిషికి అన్ని విధాల సంతోషాన్ని, బలాన్ని, అన్ని విధాల మంచిగా చేకూరుస్తుంది. మీ డాక్టర్ ఏజాకే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.